మనకి సూపర్ పవర్స్ వచ్చేస్తే అప్పుడులో అంతగా ఆలోచించేదాన్ని కాదు. 14 hours to 16 hours కష్టపడేదాన్ని. మన నెగటివ్ సైడ్, మన మైనస్ సైడ్. లేజీ రావు గారు ఏం చేస్తారు? ఒక్క అడుగు కూడా ముందుకేసి ఏదైనా పని చేద్దాం అనుకున్నామే అనుకో, ఎవరిని వాళ్ళ ప్లేసెస్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. మనకి సూపర్ పవర్స్ వచ్చేస్తే, మనం లిమిట్లెస్ అయిపోతే, మనం అన్స్టాపబుల్ అయితే భలే ఉంటుంది కదా. అద్భుతంగా ఉంటుంది జీవితం. అసలు ప్రాబ్లమ్సే ఉండవు. బట్ ఒకటి చెప్పనా, నిజంగా మనం లిమిట్లెస్, నిజంగా మనకి సూపర్ పవర్స్ ఉన్నాయి, నిజంగా మనం అన్స్టాపబుల్. కానీ ఇవన్నీ సాధించనివ్వకుండా చేసే 6 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళు మనకు చాలా క్లోజ్, మనకు చాలా ఆప్తులు, మనకు చాలా ఫ్రెండ్స్. ఎక్కడో లేరు వాళ్ళు, ఇక్కడ మన బుర్రలో ఉన్నారు. వీళ్ళనే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. క్లియర్గా చెప్పనా? ఈ 6 మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని జడ్జ్ చేస్తారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, మనలోని నెగటివ్స్ని బయట పెడతారు, మనం అసలు దేనికి వర్త్ కాదు అనేలా చేస్తారు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ప్రపంచంలో అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో గుర్తించారు, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకి దూసుకెళ్ళిపోయారు. లెట్ మీ గివ్ యూ అ క్లారిటీ. 6 మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు వాళ్ళని పరిచయం చేస్తాం. వాళ్ళు మనకు చాలా ఆప్తులు, కావాల్సిన వాళ్ళు, ఆల్మోస్ట్ బంధువులు లాంటి వాళ్ళు ఇక్కడ బుర్రలో ఉంటారు. CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్ అని ఈయనకి పేరిచ్చా. మనల్ని జడ్జ్ చేస్తారు. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, నెగటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, డెసిషన్ మేకింగ్ దగ్గర నుంచి అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడట్లేదు, ఇలా చేస్తే ఏంటి, దీనికి కఠిన కారాగార శిక్ష రేంజ్లో శిక్షలన్నీ ముందు పెడుతుంటారు. అమ్మో ఇది చేస్తే చాలా భయపడిపోతాం, అమ్మో ఇది చేయకూడదు అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ జడ్జ్ చేయడమే ఈ CJI క్వాలిటీ. సో ఎంత వీలైతే అంత ఈ CJIని ప్లేస్లో పెట్టాలి. ఇంకొక మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ క్రేజీ కట్టప్ప. కట్టప్ప ఏం చేశాడు? యాక్చువల్లీ వెన్నుపోటు పొడిచాడు, కానీ ప్రొటెక్ట్ చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ మనల్ని అలా ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడు తెలుసా? నీకు అసలు క్వాలిఫికేషన్ ఉందా, నీకు అసలు అర్హత ఉందా, నువ్వు ఇది చేయగలవా, అసలు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, నీ మొహం నీకేం వస్తుంది, ఎందుకు ఇప్పుడు అవసరమా, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అవును కదా, నిజమే అని ఆ మాటలు వినేస్తాం, నమ్మేస్తాం, మనం నిజంగా అంత చేయలేమేమో అని బిలీవ్ చేసేస్తాం. యాజ్ అ రిజల్ట్ ఏమవుతుంది? ఒక గిరి గీసుకొని అందులోనే కూర్చుంటాం, చాలా కంఫర్టబుల్గా. ఒక్క అడుగు ముందుకేసి ఆ రిస్క్ తీసుకోవడానికి భయపడిపోతాం. కంఫర్ట్ జోన్ అన్నది ఎంత డేంజరస్సో మనందరికీ తెలుసు. ద మినిట్ యు ఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, ఒక్క స్టెప్ కూడా నువ్వు లైఫ్లో ఎదగలేవు. సో ఈ క్రేజీ కట్టప్పని ఎక్కడుంచాలో అక్కడే ఉంచండి. సక్సెస్ఫుల్ అవ్వకుండా చేసే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అంటే రింగ్ మాస్టర్. ఈ రింగ్ మాస్టర్ ఏం చేస్తుంటాడంటే, కమాన్ డూ ఇట్, కమాన్ కమాన్ అంటాడు. వావ్, ఇన్ వే ఇది చాలా చాలా బెటర్. కానీ నాకు అంతగా కలిసి రాలేదు తెలుసా. అప్పుడులో అంతగా ఆలోచించేదాన్ని కాదు. 14 hours to 16 hours కష్టపడేదాన్ని. ఎప్పుడూ పర్ఫెక్షన్ కోసం, ఎప్పుడూ సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, పరిగెత్తి 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 తపన పడి టాక్సిక్ అయిపోయి లైఫ్ని స్ట్రెస్ఫుల్ చేసుకుని చాలా చాలా మదన పడేదాన్ని. యాజ్ ఎ రిజల్ట్ హెల్త్ మీద అది ఎఫెక్ట్ పడేది. ఎస్, పర్ఫెక్షన్ కోసం తపన పడడం తప్పేమీ కాదు, కానీ రింగ్ మాస్టర్ మాట విన్నామో ఆ రింగ్లో కూరుకుపోతాం. అన్నెసరీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మిస్ అయిపోతూ ఉంటాం. సో రింగ్ మాస్టర్ని కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టాలి. పొగడ్తల రాయుడు. ఎస్, ఇంకో స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్. వీడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ ఉండి మనల్ని పొగిడేస్తూ ఉంటాడు. రోజు ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అన్నట్టు మనల్ని రోజు పొగుడుతుంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. తద్వారా మనం వాటికి అలవాటు పడిపోతాం. ఒక్క అడుగు కూడా ముందుకేసి ఏదైనా పని చేద్దాం అనుకున్నామే అనుకో, ఏమో ఈ పొగడతలు రావేమో, రిస్క్లో పడిపోతామేమో,
అని భయపడి ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం. అలా ఉండడం వల్ల పూర్వం రాజులు ఉండేవారే, భట్రాజులను పెట్టుకునేవారు. రాజాదిరాజ రాజమార్తాండ అని రాజు వస్తూ ఉంటే పొగిడేవారు. అలా ఎవరినైనా హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి. పొగడ్తల వల్ల ఎంతో డేంజర్. నిజంగా మన నెగటివ్ సైడ్, మన మైనస్ సైడ్ మనకే తెలియకుండా అయిపోతుంది. మనకి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలి కానీ పొగడ్తలు కాదు. కాబట్టి ఈ పొగడ్తల రాయన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడదాం. లేజీరావు గారు పేరుకి తగ్గట్టుగా బాగా లేజీగా మనల్ని తయారయ్యేలా చేస్తాడు. లేజినెస్ వల్ల అన్ని డిసడ్వాంటేజెస్. ఇట్స్ నాట్ రిలాక్సేషన్, ఇట్స్ ప్యూర్ లేజినెస్. ఈ లేజీరావు గారు ఏం చేస్తారు, ఇప్పుడు ఇలా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఇది అవసరమా అని మనతో ప్రతిదీ పోస్ట్పోన్ అయ్యేలా చేసేస్తూ ఉంటారు. ఈ అప్లికేషన్ ఇప్పుడు పెట్టడం అవసరమా, ప్రోక్రాస్టినేషన్ అంటారే, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా, ఈ అవకాశం ఈరోజు అవసరమా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఈ జాబ్ బాగానే ఉంది, ఈ స్కిల్ ఇప్పుడు అవసరమా, అది నీకు వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎందుకు పర్వాలేదులే, సరేలే, ఇలాంటి మాటలు చెప్పి 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 లేజీరావు గారు మనల్ని నిజంగా లేజీ లంప్గా తయారు చేస్తున్నారు. లేజినెస్ వల్ల మైండ్, బాడీ, సోల్ ఒక స్టాగ్నేషన్కి వచ్చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వస్తుంది. సో లేజీరావు గారి మాట విన్నావో అంతే శూన్యం. ఎవరిని వాళ్ళ ప్లేసెస్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్, ఆయన మనల్ని జడ్జి చేస్తున్నారు కాబట్టి జడ్జ్మెంట్ అన్నది ఆ అర్హత ఆయనకి ఇవ్వకూడదు. అక్కడే ఉండండి సార్ అని కూర్చోబెట్టండి. నెక్స్ట్ వచ్చేది మన బంధుహిత్ బంధోపాధ్యాయ. ఎంత బంధువైనా ప్రపంచం అంతానికి అగెయిన్స్ట్, నువ్వు ఒక్కత్వే ఉన్నావు అని భయపెట్టే వాళ్ళని అస్సలు దగ్గరలో కూడా రానివ్వకండి. భయపడేది ఏం లేదు. నథింగ్ ఈజ్ రాకెట్ సైన్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది నీకు నువ్వు నమ్మాలి. అండ్ మూడోది, నీ రింగ్ మాస్టర్, ఈ రింగ్ మాస్టర్ మాట విన్నావో ఆ రింగ్లో కూరుకుపోవాల్సిందే. అలాగే మిస్టర్ లేజీరావు కానీ అండ్ మాటలు చెప్పి పొగడతలు రాయడం, ఇలాంటివి మనకి నిజంగా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని మనమై గుర్తించి ఎవరి ప్లేస్లో వాళ్ళని ఉంచుతాం. బికాస్ యు ఆర్ అన్స్టాపబుల్, యు ఆర్ లిమిట్లెస్ అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుని లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లివ్ యువర్ లైఫ్. ప్లీజ్ పోస్ట్ యువర్ కమెంట్స్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.